వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండల కేంద్రమైన సీతానగరం గ్రామంలో పంచాయతీ పాలన పట్టాలు తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ అభివృద్ధిని పూర్తిగా గాలి కుదిలేసి నిధుల వినియోగంలో పారదర్శకత లోపించిందంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ సర్పంచ్ కొండ్రపు ముత్యాలు, పంచాయతీ సిబ్బంది రంజుల చిన్నబాబు వ్యవహార శైలిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. గ్రామంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారైంది. రహదారులు గుంతలమయమై ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంటే తాగునీటి సరఫరా మరియు పారిశుద్ధ్య నిర్వహణకు పట్టించుకునే నాదుడే కరువయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి శూన్యం, సమస్యల నిత్య కృత్యం అన్నట్లుగా గ్రామ పరిస్థితి తయారైంది. మరోవైపు పంచాయతీ ఖాతాల్లోకి వచ్చిన నిధులు ఏమవుతున్నాయో, దేనికి ఖర్చు చేస్తున్నారో అంచనాలకు దొరకకుండా పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల వ్యయానికి సంబంధించి ఎటువంటి క్రమబద్ధమైన ఆడిటింగ్ నిర్వహించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సర్పంచ్ కొండ్రపు ముత్యాలు, సిబ్బంది రంజుల చిన్నబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, గ్రామ ప్రయోజనాలను పక్కన పెట్టేశారని గ్రామస్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రజాధనానికి ఎలాంటి లెక్కాపత్రం లేకుండా వ్యవహరిస్తున్న వీరి వైఖరిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని గ్రామ ప్రజలు, విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీతానగరం పంచాయతీ పరిధిలోని అన్ని రికార్డులను సమగ్రంగా పరిశీలించి ఆడిట్ నిర్వహించాలని, అలాగే విధుల్లో అలసత్వం వహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి సీతానగరం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని స్థానికులు కోరుతున్నారు.